ఎంఆర్పీఎస్ ఆవిర్భవించి 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున కర్నూలులో ఎంఆర్పీఎస్ నాయకులు వేడుకలు చేసుకున్నారు. కర్నూలులోని 33వ వార్డు కర్నూలులోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎంఆర్పీఎస్ జెండాను ఆవిష్కరించారు. కర్నూలు ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు పాముల కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు వందనమయ్య నాగరాజులను సన్మానించారు. ఎస్పీ వర్గీకరణ లక్ష్యంగా ఏర్పడి ఎంఆర్పీఎస్ మందకృష్ణ మాదిగ ఎస్సీ వర్గీకరణ లక్ష్యంగా ఏర్పడిన ఎంఆర్పీఎస్ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఎస్సీ వర్గీకరణ జరుగుతుందని ఎంఆర్పీఎస్ సీనియర్ నేత సుభాష్ చంద్రబోస్ తెలిపారు. ఎంఆర్పీఎస్ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పాముల కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాకారుల ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సన్మాన కార్యక్రమం చేస్తుంది. ఇక్కడ ఉండే కార్యకర్తలు చూడు నా పేరు అడ్డాకుల వందనమయ్య, రిటైర్డ్ ఎల్ఎఫ్ఎన్ హెచ్ఎం. నేను తెలంగాణ ఎంఈఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నాను. నేను ఈ మధ్యనే రిటైర్ అయ్యాను. మరి ఈరోజు 24వ తారీఖు జూలై 24వ తారీఖున మరి ఇక్కడ జెండా కార్యక్రమము పాముల కుమారు సిటీ అధ్యక్షులు మరియు ఇక్కడ లోకల్ మీసాల వెంకటేశ్వర్లు, మీసాల నాగభూషణం, మీసాల లింగన్న, మీసాల ఉమాశేఖర్, మీసాల బొగ్గుల మరి లింగన్న, మరి మీసాల గిడ్డన్న, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇక్కడ ఎంఆర్పీఎస్ మరి జెండావిష్కరణ జరిగింది. ఇటు కార్యక్రమంలో మేమందరం వచ్చాము, నన్ను సన్మానించారు. మేమందరం కూడా మరి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ధర్మాసనం మాకు అనుకూలంగా వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇస్తుందని మేము చూస్తున్నాం. భారత ప్రధానమంత్రి తక్షణమే కోర్టు నుంచి వచ్చిన తీర్పు బట్టి ఆయన మాకు వర్గీకరణ మరి చేయాలని చేస్తారని డిమాండ్ చేస్తూ రండి పడతారా. ఎంఆర్పీఎస్ సుదీర్ఘమైన పోరాటం ఈ నేటికి 30 సంవత్సరాల కార్యక్రమం జరిగింది. మా అన్న మానశ్రీ మందకృష్ణ గారి పిలుపు మేరకు మరి కేంద్రంలో రాష్ట్రంలో జరిగే సమావేశం ఎస్సీ వర్గీకరణ సాధనకు లక్ష్యం కొరకు కర్నూలు సిటీ జిల్లా కర్నూలు మండల గ్రామాల్లో వీధుల్లో ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం జరగాలని చెప్పి జెండా కార్యక్రమాన్ని చేపట్టాలని కృష్ణమాదే గారి ఆలోచనలు అనుసరిస్తూ వారి అడుగులు ఎన్నో ఉద్యమాలలో అసురులైన మాదిగలు ఎస్సీ వర్గీకరణ అయితే మా జాతి లక్ష్యం కొరకు బిడ్డలు అసురు అయిన వారు న్యాయం జరిగినట్టు అయితే ధర్మాస్థలం కొరకు ఎదురు చూస్తున్నాం. కేంద్రము ఫలితాలు ఇచ్చే మూమెంట్లో ఎస్సీ వాళ్ళ ఓటకు బ్యాంకుకు తీసుకొని మరి ఈరోజు పెద్దకెత్తిన ప్రభుత్వాలు న్యాయం చేస్తూ ఉన్నారు. కేంద్రం కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నామని చెప్పి భావించారు. ఆ పిలుపు కొరకే మా అన్న కృష్ణమాదే గారు పిలుపునేయడంతో మా ఎస్సీ 59 కులాలు ఎక్కడా ఓటేయకుండా కేవలం అన్నగారి మాట చూచ తప్పకుండా ఓటేసి పంపించి మరి ఇక్కడ రాష్ట్రంలో అధికారం ఇచ్చారు, కేంద్రంలో పట్టం. నిజంగా ఏబిసిడి వర్గీకరణ అన్ని కులాలకు ఉంది కాబట్టి మాదిగల నేపథ్యంలో కూడా ఉండాలని చెప్పి భావిస్తూ మరి మా అన్న మానశ్రీ మందకృష్ణ గారి విధానాన్ని మేమందరూ కొనియాడుతూ ఈరోజు కల్లూరు 33 వారి ముందున 30 సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటం లాస్ట్ దినంలో కూడా మేము మా జెండాను ఎత్తుకొని తిరుగుతున్నామంటే మా ఆశ, మా ఆకాంక్ష ఏబిసిడి వర్గీకరణ జరగాలనేది మా లక్ష్యం కాబట్టి ప్రతి ఒక్క దేవుని కొనియాడుతూ మరి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాకు దేవుని లాంటి సమానం. ఆయన ముందు ఎంఆర్పీఎస్ చట్టాన్ని నిర్మించాం.
ఈ కార్యక్రమాలని భాగమే ఈ యొక్క టీచర్ వందనమయ్య గారితో లాగించి ఆయన రిటైర్మెంట్ స్ఫూర్తిని కూడా ఇక్కడిని సన్మానం చేసి కోసం 30 సంవత్సరాలుగా ఎస్సీల్లో ఉండబడే 59 కులాలకు జనాభా నిష్పత్తి ప్రకారంగా వారి జనాభా నిష్పత్తి ప్రకారంగా 15% రిజర్వేషన్లను విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాలను సమానంగా పంపిణీ చేయాలనే డిమాండ్తో మరి ఎన్నో పోరాటాలు గౌరవ మాన్యశ్రీ మందాకు సమాధి గారి నాయకత్వాన జరిగినటువంటి చరిత్ర ఉన్నది. అయితే మా సామాజిక ఉద్యమ నేత గౌరవ మాన్యశ్రీ మందాకు